హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వచ్చేసి మన వినాయక చవితి రెండో రోజు నేను చేసుకునే పూజ అన్నమాట. సో వినాయకుడికి నాకైతే ఒక విషయం అయితే తెలీదు. అంటే వినాయకుడికి ఏది పెడితే అది నిమజ్జనం అయ్యే వరకు కూడా అవన్నీ తీయొద్దంటారు కదా! దాంట్లో మనం దేవుడికి పెట్టే పువ్వులు కూడానా? లేదంటే ఓన్లీ పత్తి ఉంటది కదా! అది మాత్రమే కదిలించకపోతే సరిపోతదా అన్నది నాకైతే డౌట్ అనమాట. కానీ పువ్వులైతే మనం మార్చకుండా ఉండలేం కదండీ! ఏ రోజుది ఆ రోజే కదా! శుభ్రం చేసుకొని మంచిగా పెట్టుకోవాలి కదండీ పూజ అంటే. సో అందుకనేసి నేను పువ్వులు మాత్రం ఏ రోజుకి ఆ రోజు ఆహ్, ఎ రేపు కావాలంటే ఈరోజు సాయంత్రమే మంచిగా తెచ్చిపెట్టేసుకునేదాన్ని. మనం సంవత్సరానికి ఒకసారి చేసుకునే పండుగ కాబట్టి చేసుకున్న ప్రతిరోజు కూడా ఏ రోజు పూలు ఆ రోజు పెట్టేదాన్ననమాట. సో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకునేదాన్ని. పొద్దున శుభ్రం చేసుకొని మంచిగా పూజ చేసుకునేదాన్ని. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి సాయంత్రం కూడా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పాచి పనులు అనేవి ఏమీ లేకుండా మళ్ళీ రెండో పూట కూడా స్నానం చేసి మళ్ళీ మంచిగా అంతా శుద్ధి చేసుకొని మళ్ళీ దేవుడికి పూజ చేసేసేదాన్ని అండి. 6:30 లోపే చేసేసేదాన్ని. చాలా మంచిగా అనిపించేదన్నమాట. నాకు అంత ఓపిక దేవుడే ఇచ్చాడు. అసలు ఈ కాలుతో అయితే ఇంత చేశానంటే నా మీద నాకే చాలా గర్వంగా ఉందన్నమాట. అంత ఓపిక ఇచ్చి చేయించాడంటే ఆ దేవుడే. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.